అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యువకులందరూ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశంలో ఉన్న యువకులారా మేల్కోండి. మేల్కోపోతే బానిస బతుకు బతుకుతావు. నీ స్వతంత్రాన్ని కోల్పోతావు. విచ్చలవిడిగా నువ్వు విహారయాత్రలు తిరిగినట్టు తిరిగే అవకాశాన్ని కోల్పోతావు. మేల్కోండి. మత్తు పదార్థాలను వదలండి. నీ నెత్తిలో ఉన్న మత్తును వదిలించుకోండి. నీ సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోండి. లేకపోతే ఇతర మతస్థులు మన దేశాన్ని ఆక్రమిస్తున్నారు. మనకు మత్తులు కల్పిస్తున్నారు. ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియడం లేదు. దయచేసి యువకులారా, నెక్స్ట్ జనరేషన్ మీదే. ఈ దేశాన్ని కాపాడాల్సింది మీరే మత్తులో ఉంటే మరి దేశాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? నీ బిడ్డలు ఎలా బతుకుతారు ఆలోచన చేయండి. మన అమ్మా నాన్నలు, మన తాతలు, మన పురాతన కాలంలో ఉన్న పెద్దవాళ్ళు అలాగే అనుకొని ఉంటే మనం ఈరోజు స్వతంత్రంగా ఉండేవాళ్ళం కాదు. మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలిసే ఉంటుంది. 77 సంవత్సరాలు అయింది. మననే 78 కూడా పూర్తి చేసుకున్నాం. 78 పెట్టింది. 1 కాదు, 2 కాదు. బిచ్చాన్ దేహి అని వచ్చి మన దేశానికి, ఈ దేశాన్ని ఆక్రమించి ఒకరేమో దగ్గర 800 సంవత్సరాలు, ఒకరేమో సుమారు 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పరిపాలించిన నీ సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉందంటే అర్థం ఏంటి? ఆలోచన చేయండి. యువకులారా, మీరు చిన్న మర్రి చెట్టు విత్తనం కావచ్చు, కానీ ఆ చెట్టు ఎంత పెద్దదో, ఎంత విస్తరిస్తుందో అంత శక్తి ఉంది మీలో, అంత ఆలోచన ఉంది. ఆ గింజను చూడొద్దండి, ఆ గింజలో ఉన్న చెట్టును చూడండి. యువత, మీలో అంత శక్తి ఉంది. మీరు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, మీ బిడ్డలకు కూడా భవిష్యత్తు ఉండదు. దయచేసి ఆలోచన చేయండి యువకులారా. మీ దేశాన్ని మీరే కాపాడుకోండి. మీ యొక్క హిందూ ధర్మాన్ని కూడా మీరే కాపాడాల్సిన సమయం వచ్చింది. వాడి చేతిలోకి వెళ్తుంది స్వతంత్రం. వాడు ఏం చెప్తే అదే వినాలా, వాడు ఏం చెప్తే అదే చేయాలా, వాడు ఏం పెడితే అదే తినాలా. ఆలోచన చేసి నీ యొక్క హిందూ ధర్మాన్ని, నీ యొక్క దేశాన్ని కాపాడుకోండి. మేలుకో యువత, మేలుకో. ఈ వీడియో మీకు నచ్చుంటే మీ చేత్తో ఒక లైక్ వేయండి. అలాగే మీ మనసులో మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ కంటితో కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు జై హింద్.